దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు నిరసనలకు అడ్డాగా మారింది. ఒకే అంశం కానీ మూడు వేర్వేరు స్వరాలు, మూడు వేర్వేరు అజెండాలు. దీంతో హస్తిన రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఒకవైపు విద్యార్థుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సీజేపీ, మరోవైపు రాహుల్ గాంధీ నిరసనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన బీజేపీ, ఇంకోవైపు తమ నేతల నిర్బంధాన్ని ఖండిస్తూ వీధుల్లోకి దిగిన కాంగ్రెస్. ఒకే అంశం చుట్టూ మూడు రాజకీయ శిబిరాలు, మూడు భిన్న వాదనలు, మూడు వేర్వేరు రాజకీయ వైఖరులు. అసలు ఈ ట్రయాంగిల్ ప్రొటెస్ట్ వెనుక కథేంటి? ఎవరి డిమాండ్ ఏంటి? ఈ నిరసనలు దేశ రాజకీయాల్ని ఏ దిశగా మలుపు తిప్పబోతున్నాయి? ఇదే ఈ డీప్ ఫ్యాక్ట్. దేశంలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వ బాధ్యత వంటి అంశాలపై విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం వహిస్తోంది. వ్యంగ్య ఉద్యమంగా ప్రారంభమైన ఈ సంస్థ కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా యువత దృష్టిని ఆకర్షించింది. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగ్గా అక్కడి నుంచి పార్లమెంటు వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్ కూడా చేశారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు, పోలీస్ సిబ్బంది గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థుల ఉద్యమానికి మరింత మద్దతు లభించింది. ఇదే సమయంలో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష, ఆయన్ను ఆసుపత్రికి తరలించిన ఘటన కూడా ఈ ఉద్యమంపై చర్చను మరింత పెంచింది. దీంతో ఈ ఉద్యమానికి మరింత ఊపు వచ్చింది. ఇదిలా ఉండగా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందుకొచ్చి చర్చలు ప్రారంభించాలని సీజేపీ డిమాండ్ చేసింది. చర్చలు తటస్థ వేదికలోనైనా జంతర్ మంతర్లోనైనా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అదే సమయంలో తమ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సీజేపీ ప్రతినిధులు కూడా కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ పైనే సీజేపీ ప్రధానంగా పట్టుబడుతోంది. పార్లమెంటు మాన్సూన్ సమావేశాల వేళ ప్రధాని నివాసం సమీపంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపైన కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే భద్రతా కారణాలను చూపిన పోలీసులు రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసే ప్రయత్నం ఇదేనని ఆరోపిస్తూ ఢిల్లీలో జరిగిన పోలీస్ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీలో జరిగిన పోలీస్ చర్యలపైన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనగాళం వినిపించింది. కేరళ, అసోం, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు కాంగ్రెస్ శ్రేణులు విధుల్లోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజాస్వామ్య నిరసన హక్కులను ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించాయి. ఇక ఢిల్లీలో జరిగిన ప్రధాన నిరసనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇక కాంగ్రెస్ ఆందోళనకు ప్రతిస్పందనగా భారతీయ జనతా పార్టీ కూడా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రాహుల్ గాంధీ ప్రధాని నివాసం సమీపంలో నిర్వహించిన ధర్నాను బీజేపీ తప్పుపట్టింది. ఇది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధమైన చర్య అని ఆ పార్టీ నేతలు విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత హోదాకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదని బీజేపీ నేతలు విమర్శించారు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈ పార్టీ కార్యాలయాల సమీపంలో బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి.
ఈ మొత్తం పరిణామాల్లో ఒకే అంశం చుట్టూ 3 వేర్వేరు రాజకీయ కథనాలు కనిపిస్తున్నాయి. విద్యార్థుల విద్యా వ్యవస్థలో మార్పులు, బాధ్యతాయుతమైన చర్యలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ పేరుతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతోంది. బీజేపీ మాత్రం కాంగ్రెస్ తీరుని ప్రశ్నిస్తూ రాజకీయంగా ఎదురుదాడి చేస్తోంది. అంటే ఒకే సమస్యపై 3 వేర్వేరు వాదనలు, 3 వేర్వేరు రాజకీయ సందేశాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. దేశ రాజధానిలో మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు కేవలం నీట్ విద్యా వ్యవస్థ అంశాలకే పరిమితం కాలేదు. అవి రాజకీయ పోరాటానికి వేదికగా మారాయి. విద్యార్థుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కాంగ్రెస్ బీజేపీల మధ్య మొదలైన ఈ రాజకీయ పోరు ఎటువైపు దారితీస్తుంది? విద్యార్థుల ఉద్యమం ఎంతవరకు ప్రభావం చూపుతుంది అన్న ప్రశ్నలకు రానున్న రోజుల్లోనే సమాధానం లభించనుంది.